నీ స్టడీస్ ఏదన్నా బాగున్నాయా అంటే ఒక్క నిమిషం. స్కూల్లో చదువుకుంటారా? నేను ఎలా బట్టి పట్టాలో నేర్పిస్తారనుకున్నా. కొత్తగా డిజిటల్ బోర్డ్స్ని యూస్ చేస్తున్నారు. మీరు అనుకోవచ్చు, వావ్ టెక్నాలజీని బాగా యూస్ చేస్తున్నారు. బట్ గైస్, ఫర్ ఎగ్జాంపుల్ చెత్తని టెక్స్ట్ బుక్లో చూసిన, డిజిటల్ బోర్డ్లో చూసిన చెత్తే కదా. సో ఇప్పుడు మీరు అనుకోవచ్చు, డస్ మార్క్స్ మ్యాటర్? మీరు మార్నింగ్ లేట్గా లెక్సారు, 8:30కి స్కూల్ అయితే 8కి లెక్సారు అనుకోండి. ఎలాగోలా తొందరగా రెడీ అయిపోయి 8:35 కల్లా స్కూల్లో ఉంటారు. కానీ ఆ పీటీ సారోడు ఆపేస్తాడు. 5 మినిట్స్ లేట్ అయినందుకు 30 మినిట్స్ ఆపేస్తాడు బయట. తర్వాత ఇదే పెద్ద లాస్ట్ వార్నింగ్ అని చెప్పి బెదిరించి వదిలేస్తాడు. ఏదైనా పాయింట్ ఉందా అసలు అది ఇంట్లో? పోనీ ఎడ్యుకేషన్ ఏదైనా బాగుందా అంటే అది లేదు. లెటర్స్ ఎలా రాయాలో నేర్పిస్తున్నారు. ఇప్పుడు స్మార్ట్ ఫోన్స్ వచ్చింది, టెక్నాలజీ ఎంత అడ్వాన్స్ అయింది, కానీ కాదు, వీళ్ళకి లెటరే నేర్పియాలి. ఇక్కడ స్టూడెంట్స్ ఏమో దాన్ని బట్టి పడతానే ఉన్నారు. నో డౌట్ లెటర్ రైటింగ్ ఈజ్ అ గుడ్ థింగ్. బట్ ఎలా ఉండిద్ది రేపు నేను పెన్ను పేపర్తో నా ఫ్రెండ్కి లెటర్ రాస్తే? డియర్ ఫ్రెండ్, నువ్వెలా ఉన్నావో నేను కూడా ఇక్కడ అలాగే ఉన్నా. ఎగ్జామ్స్ దగ్గర పడుతున్నాయి కదా, ప్రిపరేషన్ చేసావా? చిట్స్ అన్ని రెడీయా? నేను కూడా హెల్ప్ చేయమంటావా? థ్యాంక్ యూ. యువర్ ఫ్రెండ్. ఏంటి ఆడ పేరు? దయా. అడ్రస్ ఓకే. అమ్మయ్య, లెటర్ రాసేసా. ఇప్పుడు దీన్ని ఎలా పోస్ట్ చేయాలి? ఒక పని చేస్తా, నేనే వెళ్ళి ఇచ్చేస్తా. ఒక్క నిమిషం, నాకెవరు ఫ్రెండ్స్ లేరు కదా. కొంతమంది టీచర్స్ ఉంటారు, వాళ్ళు బుక్లో ఉన్నదే రాయమంటారు, లేకపోతే మార్క్స్ తీసేస్తారు. వాళ్ళకి నేను ఒకే మాట చెప్పాలనుకుంటున్నా, ప్లీజ్ బుక్లో ఉన్నదే రాస్తా, మార్కులు తీమాకండి ప్లీజ్. నా లాస్ట్ వీడియోలో తిను కామెంట్ చేశాడు. అండ్ ఐ వాజ్ లైక్, ఎవరు నువ్వు? నిజంగా గైస్ నాకు తాను ఎవరో తెలీదు. సో నేను ఛానల్ ఓపెన్ చేసి చెక్ చేశా, 900 సబ్స్క్రైబర్స్. వావ్. అండ్ తంది ఒక వీడియో చూసా. అండ్ ఐ వాజ్ లైక్, తన మీద తను రోస్ట్ వీడియో చేయమన్నాడు, కానీ నేను చేయను, ఎందుకంటే నాకు మూడ్ లేదు తన మీద చేయడానికి. నెక్స్ట్ మీకు మ్యాథ్స్ సార్ వస్తారు. నిజం చెప్పాలంటే అది గేమ్స్ పీరియడ్, కానీ మ్యాథ్స్ సార్ గేమ్స్ పీరియడ్ని క్యాన్సిల్ చేసి మ్యాథ్స్ తీసుకుంటారు. లక్కీగా నేను చదివే స్కూల్లో మా మ్యాథ్స్ సార్ గేమ్స్ పీరియడ్ అసలు క్యాన్సిలే చేయరు. ఎందుకంటారా? మా గేమ్స్ పీరియడే లేదు కాబట్టి. మ్యాథ్స్లో ఈ ఫార్ములా మీ లైఫ్లో ఎక్కడ యూజ్ అయ్యిందో చెప్పండి. a+b² ఈజ్ ఈక్వల్ టు b. a+b² ఈజ్ ఈక్వల్ టు 2ab ప్లస్ a+b² ఈజ్ ఈక్వల్ టు a² ప్లస్ 2ab ప్లస్ b². ఈ ఫార్ములా మీ లైఫ్లో ఎక్కడ యూజ్ అయిందో చెప్పండి. మ్యాథ్స్ ప్రాబ్లమ్స్ ఎలా అంటే ఏదో క్వశ్చన్ ఎత్తారు, ఏదో ఆన్సర్ వేయాలి, ఏదో రిజల్ట్ వచ్చింది. Is that a triangle? Yes, obviously. Oh, really? Prove it. Oh, you see, if you have these things called eyes, you can see that it's a triangle because it has 3 sides. No. Prove it using this. మరి పిఎస్ఎన్ఎస్ అంటారా? పిఎస్ క్వశ్చన్స్ కూడా ఏం తక్కువేం కాదు. ఒక కార్ 100 km/hలో వెళ్తుంటే దాని పక్క నుంచి ఒక ట్రైన్ 280 km/hలో వెళ్తుంది. సో ఫిజిక్స్ లాని యూస్ చేసి ఇక్కడ నుండి మూన్ వరకు వెళ్ళడానికి ఎన్ని సెకండ్స్ పట్టిద్ది? తర్వాత ఒక సబ్జెక్ట్ ఉండిద్ది, అది సొసైటీ గురించి చెప్పిద్ది. ఎస్, సోషల్. కానీ ఒకే ప్రాబ్లం, అది 1500 క్రితం సొసైటీ గురించి చెప్పిద్ది. ఎవరిని పొడిచారు, ఏ దేశాన్ని ఆక్రమించాడు, బట్ ఎందుకు? పైగా క్వశ్చన్లు కూడా ఎలా ఉంటాయి. ఇన్ 1642 ఇన్ అమెజాన్ రెయిన్ ఫారెస్ట్ 200 kilometers away one king washed his hands. వై? ఇలాంటి క్వశ్చన్లు కూడా స్టూడెంట్స్ పట్టి మరి ఆన్సర్ చేస్తున్నారు. పోనీ ప్రాక్టికల్ లైఫ్లో ఏదైనా యూజ్ అయ్యేది చెప్తారా అంటే అది లేదు. ట్యాక్స్ ఎందుకు కట్టాలో చెప్పరు, ట్యాక్స్ ఎలా కట్టారో చెప్పరు. నో. ఎందుకంటే వాళ్ళకి కూడా తెలుసు ఇలాంటి ఎడ్యుకేషన్ ఉండడం వల్ల
మీరు ట్యాక్స్ కట్టేంత స్థాయికి వెళ్ళారని. What have you learned in modern education that's ever helped you with your life? Pythagoras theory. Exactly nothing. Everything that you learn in the modern educational system is a waste of time. None of it helps your life at all. If they really cared about you and they wanted you to learn things and know things, then they would teach you about how tax works, how money works, how business works. They don't teach you any of that. They'll never teach you anything about anything important that can genuinely improve your life. They just teach you things to keep you inside the slave mind. ఎందుకని వెళ్ళలేరంటే ఫస్ట్ అవుట్డేటెడ్ సిలబస్ ఉండడం వల్ల రూట్ లర్నింగ్, నథింగ్ బట్ బట్టి పట్టడం, అండ్ క్వాలిటీ టీచర్స్ లేకపోవడం వల్ల, ఇది నేను చెప్పట్లా, గూగుల్లో వెబ్సైట్స్లో కూడా ఉంది. టిపికల్ జాబ్స్ కాకుండా లైక్ డాక్టర్, లాయర్, ఇంజనీరింగ్, గవర్నమెంట్ జాబ్స్ ఎక్సెట్రా, ఇవి కాకుండా చాలా మంచి మంచి జాబ్స్ కూడా ఉన్నాయి. లైక్ గ్రాఫిక్ డిజైనర్, ఎథికల్ హ్యాకర్, విఎఫ్ఎక్స్ ఆర్టిస్ట్, ఫోటోగ్రాఫర్, ఎడిటర్, యానిమేటర్ ఎక్సెట్రా ఎక్సెట్రా. నాకంటే మీకే బాగా తెలుసు. ఇలాంటి జాబ్స్కి మార్క్స్తో పని లేదు, మీరు హార్డ్ వర్క్ చేస్తే చాలు, అండ్ మీకు ఆ పని మీద ప్యాషన్ ఉంటే చాలు. సో డస్ మార్క్స్ మ్యాటర్? ది ఆన్సర్ ఈస్ ఎస్, బట్ ఆల్సో నో. సుందర్ పిచాయిని తీసుకోండి, తను గూగుల్ CEO. తను కూడా ఇండియాలోనే ఎడ్యుకేట్ అయ్యారు, కానీ తను CEO అయ్యే స్థానానికి వెళ్ళాడు. ఎందుకని? సో ఎడ్యుకేషన్తో మనం సక్సెస్ అవ్వచ్చు, కానీ చాలా రేర్, చాలా అంటే చాలా రేర్. అండ్ ఇట్ టోటలీ డిపెండ్స్ ఆన్ ది పర్సన్ ఇంట్రెస్ట్ కూడా. ఫర్ ఎగ్జాంపుల్ విరాట్ కోహ్లీని తీసుకోండి, తనేమో క్రికెటర్, తను చేసే పనికి తను వచ్చిన మార్క్స్కి సంబంధం కూడా లేదు, అయినా సరే తను సక్సెస్ఫుల్ అయ్యారు. బట్ మీరు డాక్టర్ లాంటి జాబ్ కావాలంటే దానికి మార్క్స్ కావాలి, అది కూడా దేంట్లో? ప్రాక్టికల్ ఎగ్జామినేషన్ మార్క్స్.